చెప్పండి అన్న, దేశానికే వెన్నెముక లాంటి పర్సన్ ఎవరంటే రైతే అంటారు. మరి ఈ రాష్ట్రంలో రైతులందరూ బీఆర్ఎస్‌కి మళ్ళీ ఏసే అవకాశం ఉందంటారా? రీసెంట్‌గా చూసుకుంటే జూబ్లీ హిల్స్‌లో జరిగినటువంటి ఎలక్షన్‌లో నవీన్ యాదవ్ గారు గెలిచారు. ఆయన అదే ధీమాలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఊర్లల్లో గ్రౌండ్ లెవెల్‌లో ఎలా ఉంది పొజిషన్? ఈరోజు ప్రజలు ఏందంటే 10 ఏళ్ల పాలన అని మరొకసారి వేరోళ్ళకి అవకాశం ఇవ్వాలని హ్మ్. ప్రజలు మా మోసపోయిర్రు. హ్మ్. 2 ఏళ్లలోనే ప్రజలందరికీ తెలిసింది. హ్మ్. మేము మోసపోయాము. మంచి ఒక తండ్రి లాంటి కేసీఆర్‌ను కోల్పోయాము హ్మ్. అని ప్రజలందరికీ అర్థమైంది. హ్మ్. తక్షణమే ఎన్నికలొచ్చిన హ్మ్. కేసీఆర్‌ని హ్మ్. ఇక్కడ మరి జనార్దన్ రెడ్డిని గెలిపించడానికి హ్మ్. ప్రజలు రెడీగా ఉన్నారు. హ్మ్. ఏదంటే 10 ఏళ్ల పాలన ఈయన ఇంకో కొత్తగా వస్తే ఏదో చేస్తారని మభ్యపెట్టి ఏదో 4000కు 5000 ఇస్తా అని ఆ, యువకు యువత యువకులకు జాబ్స్ ఇస్తారని ఎంతో మంది అరే మారితే ఇంకా డెవలప్ ఏమైనా అవుతుందేమో అని ఆశపడ్డారు. కానీ అదేం లేదని అర్థమైంది. 2 ఏళ్లలోన సర్పంచ్ ఎలక్షన్లు ఒక 2-3 ఏళ్ల నుంచి పెట్టకుండా ఆయన భయపడి ఉండడం అందరికి ప్రజలకు అర్థమైంది. ఇదేదో ఆ, మార్పు వస్తుందని ప్రజలు మోసపోయినామని తెలిసింది. ఇప్పుడు ఎప్పుడు వచ్చినా తక్షణమే కేసీఆర్ని గెలిపించుకోవడానికి ప్రజలంతా రెడీగా ఉన్నారు. ఇప్పుడు మా ఊరి విషయాలు మేము గ్రామ ప్రజల్లో ఎవరైతే మంచిగా ఉంటుందనే క్యాండిడేట్ను చూసుకుంటే ఒక లింగస్వామి అనే వ్యక్తి ఊరికి ప్రజాసేవకులాగా పనిచేశాడు. ఇంతకుముందు గత 5 ఏళ్ల నుంచి ఆయనకు ఏ పదవి లేకున్నా ఊరికి ఏ ఎవరికి ఆపద వచ్చినా ప్రతి ఇంటికి పోయి పలకరించి వాళ్ళను ఆదరించి వాళ్ళతో పాటు ఒక ఇంటికి కొడుకులాగా ఒక అన్నలాగా అన్ని రకాలుగా ముందుంటాడు. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఒక ఊరికి సర్పంచ్ అయితే అంతకంటే ఎక్కువ అవకాశాలు పని చేస్తాడు. ఇంకా ఊరును మంచిగా డెవలప్ చేస్తాడని మా ఊరి ప్రజలం కానీ మా పెద్ద మనుషులం కానీ నిర్ణయించుకొని లింగస్వామి అయితేనే మన ఊరు డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో మేము లింగస్వామి గారికి నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా లింగస్వామిని గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారు. అందుకు మనం అందరం ఊరు ఏ ఇంటికి పోయినా ఉడకంగా లింగస్వామిని మంచిగా ఆదరిస్తున్నారు. లింగస్వామి అంటేనే ఒక ఆ ప్రేమ అభిమానంతో మాట్లాడి అందరితో ఆ కలివిడిగా కలిసిమెలిసి ఉంటాడు. అట్లాంటి వ్యక్తి రేపు సర్పంచ్ అయితే బాగుంటుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. రేపు 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో లింగస్వామి భారీ మెజార్టీ తోటి గెలుస్తాడు. ప్రజలు ఆయనకు అన్ని రకాలుగా తోడుంటారని కోరుకుంటున్నాము. ఈ కారువంగ గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు 11వ తారీఖున ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.